హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా చిన్ని డెలివరీ అయిందండి. 7 పిల్లలైతే చేసింది. అవన్నీ బ్లాక్ కలర్లో ఉన్నాయండి. చాలా బాగున్నాయండి చూడనికైతే. కానీ అది డెలివరీ అయినాక మాత్రం అస్సలు దగ్గరికి రానివ్వదు. చూడండి ఒకసారి. అది డెలివరీ అవుతున్న టైంలో నేను వీడియో చేశాను. అది చాలా పెయిన్ని భరించిందండి. ఆ డెలివరీ అవుతుంటే మేము చూడలేకపోయాము. చూడండి ఒకసారి అది ఎంత అనుభవిస్తుందో బాధ. సేమ్ అది మా ఇంట్లో మనిషిలానే అయిపోయిందండి. అందుకనే మేము దాన్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంటాము. ఆ పిల్లలు డెలివరీ అయిపోవడంతో అది చాలా అది చూసుకుంటుంది. దాని తల్లి ప్రేమ అనేది దాని కళ్ళల్లో కనిపిస్తుంది. అసలు ఎవరిని దగ్గర రానివ్వట్లేదు. ఈవెన్ మా డాడీతోని చాలా క్లోజ్గా ఉంటుంది తను. అసలు ఎవ్వరు మా డాడీని కూడా దగ్గర రానివ్వట్లేదు. ఆ టైంలో తన ప్రేమ అలా ఉంటుందండి. ఎవరిని దగ్గర రానివ్వట్లేదు అసలు. మా మమ్మీని చూస్తేనైతే అసలు అరుస్తుంది ఘోరంగా. ఆ పిల్లలు చూడండి ఎలా పాలు తాగుతున్నాయి. అవి ఒకటెనకొకటి నేనంటే నేను అనుకుంటూ తాగుతున్నాయండి. దీంట్లో మా హన్షు బాబు అరుస్తూనే ఉన్నాడు. చూడండి వాళ్ళు వెళ్ళి పిల్లలు అవ్వడంతో ఇలా పక్కకు వేసుకుంటుందండి. ఎవరిని ముట్టుకొని ఇవ్వట్లేదు. ఫస్ట్లో అయితే ముట్టుకొని ఇచ్చింది మా అన్నయ్యని. తర్వాత అసలు వాడిని చూస్తూనే అరుస్తుంది. ఇక్కడ తీసుకెళ్తారో ఎవరికి ఇస్తారో అని చెప్పేసి దాని భయం. అంతే అండి. కుక్కలు కదా, అవి మన మనుషుల్లాగా కొట్టలేవు, ఏం చేయలేవు కదా. దాని భయం దానికి. చూడండి అది ఎలా ఆడుతుందో వాళ్ళ పిల్లలతోని. చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి మాకైతే. 1 డే అయిపోయిన తర్వాత అది కొంచెం కూల్ అయిపోయింది. మమ్మల్ని కొంచెం దగ్గర రానిస్తుందండి. ఆ టైంలో ఈ వీడియో తీశాను. ఫస్ట్లో అయితే నన్ను దగ్గరికి వెళ్ళాలంటే భయమైంది. అన్ని పాలు తాగుతున్నాయి, కొన్ని పాలు తాగి పడుకుంటున్నాయి. ఇవి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదండి. బ్లాక్ కలర్లో ఆ ముక్కు అనేది రెడ్ కలర్లో చాలా బాగా అనిపించిందండి నాకు. తన తల్లి దగ్గర ఎంత ముద్దుగా పడుకున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.